ఇవి నా భర్త కొనిచ్చిన గాజులు. మా ప్రేమకి గుర్తుగా, మా పిల్లల గుర్తుగా ఎన్ని రోజులు వీటిని చూసుకుంటున్నాను. నా కూతుళ్ళు నన్ను కలుస్తారనే నమ్మకమే పోయింది. ఇప్పుడు ఇవి నాకు జ్ఞాపకం కాదు, నన్ను బాధించే ఆయుధం. వీటిని చూసి నేను వాళ్ళని గుర్తు చేసుకుంటూ కుమిలిపోయే కంటే వీటిని అమ్మేసి అమ్మ ఒడిని కాపాడుకుంటే నా బాధ తగ్గుతుంది, అమ్మ ఒడికి ప్రయోజనం కలుగుతుంది. ఇంకొక్కసారి ఆలోచించు సీతారత్నం. ఇక ఆలోచించేదేమీ లేదు పిన్ని. నా వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారనే ఆశ దూరమైనప్పుడు వాళ్ళిచ్చిన జ్ఞాపకం మాత్రం ఎందుకు పిన్ని? నా మాట విను, దయచేసి ఏ బంగారం షాపులోనైనా వీటిని అమ్మేసి 2 లక్షల వరకు డబ్బొస్తుంది, తీసుకురా. వెళ్ళు పిన్ని. సరే, నీ ఇష్టం. ఇంటిని పున్నమిలా పెట్టుకున్న వీళ్ళు ఈ గదిని అమావాస్య చేసి పెట్టారెందుకో. బంతిపూలు తీసుకురమ్మన్నారు, ఎక్కడున్నాయో ఏంటో. నువ్వేంటి ఇక్కడ? అసలేంటిదంతా? నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. మరి హైట్ తక్కువ గానీ హెడ్ వెయిట్ ఎక్కువ. లేలే అని మేకల్ని తొల్లడు తోలుతున్నారేంటి? పువ్వులు చుట్టుకున్నా ఇక్కడ. నువ్వెందుకు వచ్చావు ఈ రూమ్ లోకి? పువ్వుల కోసం.
నువ్వెందుకు వచ్చినట్టో నన్ను పడేయడానికి కాకపోతే. హా, అవును, నువ్వు పెద్ద ఫిగర్వి, నిన్ను పడేస్తాను. హే హే, ఆగాగు. ఎక్కడికి? కట్టేసినట్టు పూలన్నీ చుట్టేసిపోతాయి. ఇలా అయితే ఇంకో అరగంటలో మ్యాప్ వేసేలా ఉన్నావు. ఓ పని చేద్దాం, నువ్వు నాకు హెల్ప్ చేయి, ఇద్దరం కలిసి తీసేద్దాం. జాగ్రత్త. ఆ విషయం ముందే చెప్పాలి. ఐ కెన్ డూ దిస్. చెయ్. ఇక్కడ ఇక్కడ. హే, ఏంటి నడుం టచ్ చేస్తున్నావు? అక్కడ ఏదో ఉన్నట్టు 70mm స్కోప్ సినిమాకు తెర కట్టినట్టు డ్రెస్ తో మొత్తం కప్పేసావు కదా. లేకపోతే చూద్దామని. అంత లేదమ్మా, ఆ ఖుషి సినిమాలో డిస్ట్రాక్ట్ చేసినట్టు నన్ను చేయకు. లెట్ మీ కాన్సన్ట్రేట్. వన్ మినిట్. చూసుకుని వచ్చుంటే ఇలా అయ్యుండేది కాదు కదా. ఓయా, దేవుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, నీకు 4 ఇచ్చాడు. ఏం చేసావు? విసుక్కోకుండా ఉండలేవా? ఎలా పిండి పిసుకున్నట్టుంది ఇక్కడ, నలిపేస్తున్నావు. ఎవరు ముడేసినా ఇలా ఉండేది కాదేమో. దేవుడే ముడేసుంటాడేమో. నువ్వు చేసిందంతా కవర్ చేయడానికి ఆ దేవుడు పేరెత్తుతున్నావు. అంత లేదు, ఉండు నేను తీస్తాను. ఓ హలో, వేసింది చాలు, ఇప్పుడు తీయకు. మరి ఇందులో నుంచి బయటపడేదెలా? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా? విరాజ్, టార్చ్ లైట్స్ తీసుకొని త్వరగా రా. అత్తయ్యని పిలవమంటావా? ఆహా, వద్దొద్దు. ఆవిడొచ్చిందంటే ఈ పూలతోనే నా ఫోటోకి దండ వేస్తుంది. త్వరగా తీ. మీద పడింది కాక. ఏయ్, నన్ను కదలొద్దు అని చెప్పి నన్ను టచ్ చేస్తూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా. అరే, ఈ టైంలో నీకు అలాంటి ఆశలు కూడా ఉన్నాయా? అవును, ఇంతకీ మీ అమ్మగారికి ఎంతమంది కూతుళ్ళు? 2. కాదు, 3. అనుమానం ముందు పుట్టుంటుంది, దాని చెల్లెళ్ళు మీరు. Anyways, so cute. Bye bye. Hey, hey, hello. What? ఇవన్నీ ఎవరు తీస్తారు? Obviously you. తన దారి తను చూసుకొని వెళ్ళిపోయాడు. ఎవరైనా ఇలాగే చేస్తాడా? వేస్ట్ ఫెల్లో. ఇక్కడికొచ్చావు
వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడు. అరేంజ్మెంట్స్ అన్ని అవుతున్నాయి మేడం. అవుతుంటే నువ్వు అక్కడుండకుండా ఇక్కడికెందుకు వచ్చావు? మీకోసమే మేడం. నా కోసమా? ఎందుకు? నాతో ఏం పని? అదే మేడం, ఇందాక ఆ స్టూల్ ఎక్కిన అమ్మాయిని తోసేస్తే డబ్బులిస్తా అన్నారు. తోసావ్, అది కింద పడిందా? ఏమో మేడం, మీరు తోయమన్నారు, నేను తోసేశాను. అది ఎగిరి కింద పడి నడుం విరగొట్టుకునేలా తొయ్యమంటే నా మేనల్లుడు చైత్రుని పట్టుకునేలా తోసావు. అదంతా నాకేం తెలీదు మేడం, మీరు చెప్పిన పని చేసా అంతే. నేననుకున్నట్లు అయ్యుంటే ఎప్పుడో నీ మొహన డబ్బు కొట్టేదాన్ని. అంటే ఇప్పుడు ఇవ్వరా? మామూలుగా చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వా. మా అక్క మీద అంత కక్ష కట్టిందేంటి ఈవిడ? ఈమె గురించి అక్కకు చెప్పాలి, కానీ చెప్పలేను. ఎలా? సరే, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లేలోపు అక్క మీద ఈవిడ మరో ప్లాన్ వేయకుండా చూసుకోవాలి. ఈ ఫంక్షన్ అయిన తర్వాత అక్కకి ఇంటి దగ్గర చెప్పాల్సిన రీతిలో చెప్తాను. ఇదిగో మీనాక్షి, త్వరగా ప్యాక్ చేయండి. సరుకు తీసుకెళ్ళడానికి శంకరం వస్తోంది. అన్ని జాగ్రత్తగా చూసి ప్యాక్ చేయండి. అలాగే. సీతారత్నం, ఇవిగో డబ్బులు. పిన్ని, ఈ డబ్బులు ఆ రూమ్ లో పెట్టేశాయి. అలాగే. మీరు త్వరగా కానివ్వండి, త్వరగా. అక్క, ఆ కట్టనిటివు అయ్యిందా? అయిపోయిందక్క. ఎక్కడ పెట్టమంటావు? ఇవి తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టండి. అలాగే అక్క. జాగ్రత్త. ఏంటమ్మా ఇంకా అవ్వలేదు? సరోజా, ఆ పని తర్వాత చదువుగా వచ్చి ఇక్కడ హెల్ప్ చేయి. మీనాక్షి, మీనాక్షి అక్క, అవన్నీ ప్యాక్ చేసి పంపించేశారా? చేసామక్క. అలాగా. అరే, నేను ఇవి తీసుకెళ్తున్నాను గాని సంచి ఏమైనా ఉంటే అవి దాంట్లో వేసి తీసుకునిరా. సరే అక్క. అక్క, అక్కడ ఒక సంచి ఉంది, దాంట్లో వేసుకొస్తా. వేసుకునిరా. సీతక్క. సరే, త్వరగా కానివ్వండి. సరే అక్క. సరే సీతక్క, మేము వెళ్ళొస్తాం. అలాగే. ఇలా లాక్కొచ్చావేంటి? కొంచెం ఎందుకు కామన్ సెన్స్ లేదా నీకు? చాలా ఉంది. నీకు కొంచెం కావాలా? అసలు నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నీకొక కిలో కామన్ సెన్స్ కొనిద్దామని. ఇందాక అంత సైగలు చేస్తున్నా కావాలనే నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఇరికించావు కదా. అవన్నీ కాదు గాని నా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? నేనేం కావాలని లిఫ్ట్ చేయలేదు. గోమతి మేడం లిఫ్ట్ చేయమంటేనే లిఫ్ట్ చేశాను. గ్లాసెస్ పెట్టుకున్నా సరిగ్గా కనబడవు కదా. నాకు బాగానే కనబడుతుంది. మరెందుకు నేనంత సైగలు చేస్తున్నా, చెప్పొద్దని చెప్తున్నా కావాలనే ఇక్కడే ఉన్నారండి అని చెప్పావు? నువ్వు చెప్పింది నాకు నిజంగానే అర్థం కాలేదు. అర్థమైనా కానట్టు బానే యాక్ట్ చేస్తున్నావులే.
నేనేం యాక్ట్ చేయట్లేదు. అయినా అంత ఫీల్ అవుతున్న వాడివి ఆ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఆ మాత్రం కూడా బుర్ర లేదా? చేసిందంతా చేసి ఫ్రీ అడ్వైస్ ఇవ్వద్దు. నీతో నాకెందుకులే, నాకు చాలా పనులున్నాయి. నిన్ను ఇలా కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి. నీకు ఇవ్వడానికి అంత టైం నా దగ్గర లేదు. పో. From CBE to Bangalore, I sip a tripper, dipping on a new style of the triggers. I need a flash on this page. విరాజ్ ఉన్నాడా? విరాజా ఉన్నారు. రండి చూపిస్తాను. పదండి పదండి. సార్, విరాజ్ సార్. టైం లేదన్నాను కదా. సార్, మీకోసం గెస్ట్ వచ్చారు సార్. ఎవరు? ఒకసారి లేచి చూడండి సార్, కనబడుతుంది. దీనికి వేరే పని పాట లేదు. ఏంటి బేబీ, నేను అన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి చెప్పు? నేను కొంచెం బిజీగా ఉన్నాను. మరిప్పుడేంటి కూల్గా రూమ్ లో ఉన్నావు? యాక్చువల్లీ ఇప్పటి వరకు బిజీగా ఉండి ఇప్పుడే అలా రిలాక్స్ అవ్వడానికి ఈ రూమ్లోకి వచ్చాను. ఆ లోపల నువ్వు ఇలా వచ్చారు. వాట్స్ హ్యాపెనింగ్ విరాజ్? నువ్వు చాలా చేంజ్ అయిపోయావు. నో నెవర్ బేబీ. నో, యు రియల్లీ చేంజ్డ్. కనబడగానే హగ్ ఇచ్చేవాడివి, అది లేదు. నా ఫోన్ కోసం వెయిట్ చేసేవాడివి, ఇప్పుడు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇలా గమ్లా అంటుకుంటావని తెలిస్తే ఫస్ట్ రోజే హాయ్ బదులు బాయ్ చెప్పేవాడిని. ఏం థింక్ చేస్తున్నావు బేబీ? నీ గురించే. ఎప్పుడు నా ఆలోచన నీ గురించే కదా. ఇంకా థింక్ చేయడం, డేట్ కి వెళ్ళడం ఇలాంటివేమీ లేవు. నువ్వు ఒప్పేసుకుంటే డైరెక్ట్ గా మ్యారేజే సార్. వన్ సెకండ్ బేబ్స్. అనవసరంగా ఇరికించావు కదా. అయినా నీకు మేనస్ ఉందా? ఇద్దరు కపుల్స్ మాట్లాడుకుంటుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నావు. మాకు దిష్టి తగులుతుంది. ప్లీజ్ గెట్ అవుట్. బేబీ వస్తున్నా. ఇందాక నాతో ఫోన్ లో మాట్లాడిన లేడీ ఎవరు? ఇప్పుడు వెళ్ళింది కదా తనే. తను మా బామ్మకి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిన డాక్టర్. అయితే నీ రూమ్ లో తనకేంటి పని? తన అయినా తన గురించి మనకెందుకులే బేబ్స్. జస్ట్ లీవ్ ఇట్. సరే, ఎంగేజ్మెంట్ లో నన్ను మీ పేరెంట్స్ కి పరిచయం చేస్తావు కదా? యా ఆఫ్ కోర్స్ బేబీ. నువ్వు ఇక్కడ ఉన్నా బేబీ. ఎక్కడికి? 1 minute. ఇక్కడికి కూర్చో, వచ్చేస్తాను. ఈ సోనియాని ఎలా వదిలించుకోవాలి? ఈ పొట్టిది ఇక్కడుందా? చెప్తా దీని పని. సోనీ, ఏంటి తలుపెందుకేసావు? నన్ను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర బుక్ చేయాలని చూస్తావా? నువ్వే కదా నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు. ఆ
అందుకే తీసుకొచ్చాను. కావాలన్న నిరికించి నువ్వు ఇప్పుడు నవ్వుకుంటున్నావు. హలో, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ఏమైనా ఉండొచ్చు, నాకు అనవసరం. తనొచ్చి నిన్ను కలవాలి అంది, తీసుకొచ్చాను. నువ్వు తీసుకురావడం వల్ల ఇప్పుడు మా పేరెంట్స్ ని పరిచయం చేయమంటుంది. నువ్వు ఇచ్చిన తొక్కలో ఐడియా వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోమంటుంది. నా వల్ల కాదు, నీ వల్లనే. తనతో తిరిగింది నువ్వు, పార్టీలకి వెళ్ళింది నువ్వు, తనే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంది నువ్వు. అన్ని నువ్వు చేసి నన్నంటావేంటి? అది నీలాంటిదని తెలియక అలా గర్ల్ ఫ్రెండ్ అని కమిట్ అయ్యాను. దాన్ని నాతో కంపేర్ చేస్తావేంటి? నువ్వు ఇంటికొచ్చి ఎలా పోనంటున్నావో అలాగే తను నా జీవితంలోకి వచ్చి పోను అంటుంది. ఆహా, అలాంటి అమ్మాయిల్ని ఎంతో మందిని ఆడుకుని వదిలేస్తూ ఉంటావు కదా. ఇది వదలాలని చూస్తున్నా వదలట్లేదు కదా. ఇప్పుడు నీ వల్ల ఇంకా దగ్గర ఎలా ఉంది. వావ్, అయితే కంగ్రాచులేషన్స్. తనని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడివైపో. విరాజ్, ఏంటి చైత్ర ఇది? తను వచ్చిందని నువ్వెందుకు కోపడుతున్నావు చెప్పు. తనను అందుకే అవాయిడ్ చేస్తున్నాను కదా. అప్పటికి ఇందాక నువ్వు నా రూమ్ లో ఉన్నప్పుడు తనను తెలియక ఫోన్ లిఫ్ట్ చేసావు కదా. అయినా ఆ సోనీ కంటే నువ్వే అందంగా ఉంటావు. ఏంటి చైత్ర మౌనంగా ఉన్నావు? మాట్లాడవా ప్లీజ్? చైత్ర మాట్లాడు. I'll die for you. ఏంటి ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పాలా? వద్దు చైత్ర, మనం లవర్స్ అని లివింగ్ రిలేషన్లో ఉన్నామని అందరికీ తెలిసిపోతుంది. ఏంటి ఇప్పుడు కిస్ చేస్తావా? అయ్యయ్యో వద్దు చైత్ర, ప్లీజ్ చైత్ర, వద్దు 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 వద్దు. కిస్ కిస్ కొట్టేస్తాను. చుమ్మా. పర్ఫెక్ట్. చైత్ర బేబీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎప్పుడొచ్చావు? విరాజ్, నువ్వొక చీటర్వి. మీ చీటర్? నో బేబీ, ఐఎమ్ ఎ జెంటిల్మన్. అండ్ నువ్వెంత జెంటిల్ మ్యాన్వో నీ బుగ్గ మీదున్న లిప్స్టిక్ చూస్తే తెలుస్తుంది. అంటే బేబీ అది తను బలవంతంగా నేను చెప్తూ ఉంటే వినకుండా. నువ్వు చీటర్వి. ఇక నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. బేబీ నో. లెట్స్ బ్రేకప్. బేబీ నో. బేబీ నో. బేబీ నా మాట విను. బేబీ ప్లీజ్. ఎస్, అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నా. వస్తే పుట్టి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నన్ను ఇరికించాలని చూసావు. నేను నిన్నే వాడుకుని నా గర్ల్ ఫ్రెండ్ వదిలించుకున్నాను. దట్ ఈస్ విరాజ్. కానీ
ప్లీజ్ ఏడవకండి ప్లీజ్. కానీ విరాజ్ ఇక్కడ వేరే ఎవరితోనో అఫైర్ లో ఉన్నాడు. ఎవరితో ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు? నాకు తెలిసి ఆ అమ్మాయినే విరాజ్ డీప్ గా లవ్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరితోనూ? అదే మీ ఇంట్లో ఫిజియోథెరపిస్ట్ గా చేస్తున్న చైత్ర అనే అమ్మాయితో. ఇక నా లవ్ ఈ రోజుతో బ్రేకప్ అయిపోయింది. నా జీవితంలో ఈ రోజు నుంచి విరాజ్ లేడు. ఈ రోజు నుంచే కాదు, ఈ క్షణం నుంచి విరాజ్ ని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఆనంద్ బావకే చైత్ర మీద సంథింగ్ అనుకుంటే విరాజ్ బావకు కూడానా? ఆగో. చెప్పు. బామ్మగారికి ట్రీట్మెంట్ చేయడానికి. దానివల్ల నీకొచ్చేదేంటి? సాలరీ. అంటే ఈ ఇంటికొచ్చి పని చేసి మేం పడేసే డబ్బులు తీసుకెళ్లడమే కదా నీ పని? అవును మేడం. మరి నీ పని నువ్వు చూసుకోకుండా మా వ్యక్తిగత విషయాలతో నీకేం పని? అసలు మా ఆనంద్తో రాసుకొని పూసుకొని ఎందుకు తిరుగుతున్నావు? మా విరాజ్తో గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నావు? విరాజ్ గారితో గొడవలంటే ఆయన ఏదో ఒక మాట అంటారు మేడం. అంటే ఎదురు తిరిగి అనేస్తావా? అసలు నీ స్థాయి ఏంటి, నీ బ్రతుకేంటి? అయినా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. ఏదో ఒకటి చేసి ఇంత ఆస్తిపరుల ఇంటికి ఎలాగైనా రావాలనే కదా నీ ప్లాన్? అందుకే ఒక పక్క ఆనంద్ని, ఇంకో పక్క విరాజ్ని, ఇలా ఇద్దరితో వేరువేరుగా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నీ బుట్టలో పడితే వాళ్ళతో ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? నో మేడం, నాకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవు. నేను అలాంటి మనిషిని కాదండి. కాకపోతే మా ఆనంద్తో ఎందుకు అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? వాడి పర్సనల్ విషయాలు కూడా నువ్వు వెళ్ళి అడుగుతున్నావంట. ఎందుకు? అంటే ఆనంద్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అడగమని గోమతి గారు బలవంతం చేస్తేనే నేను వెళ్ళి అడిగాను మేడం. మా వదిన కంటే బుర్ర లేదు, ఓకే. మరి నీకు జ్ఞానం లేదా? చదువుకున్నావు కదా, ఒక మగాడిని అలా వెళ్ళి అడగడం కరెక్టో కాదో నేర్పించలేదా మీ అమ్మ బాబులు? మేడం ప్లీజ్ మేడం, అలా మాట్లాడొద్దు. మీరనుకున్నట్టు కాదండి. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ విలువలున్నాయి. మీరంటున్నట్టు కుసంస్కారంగా నేను ఏ పని చేయను. ఎందుకంటే మా నాన్న సంస్కారంగా ఎలా బ్రతకాలో నేర్పించారండి. నా ప్రాణం పోయినా సరే మీరనుకుంటున్నట్టు నేను చెయ్యను. ఒకవేళ మీకు నేను ఆనంద్ గారితో విరాజ్ గారితో మాట్లాడడం తప్పుగా అనిపిస్తుంటే రేపటి నుంచి నేను ఎవ్వరితోనూ మాట్లాడను. మాట్లాడకపోతేనే నీకు మంచిది.